నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను వల్లి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. రెఫరెండం అని మాట్లాడు. మరి మీరు చేసినటువంటి అంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి చేస్తూ మీకు అడ్డగోలుగా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ప్రచారాలు చేస్తున్నటువంటి గోబెల్ ప్రచారం చేసిన తర్వాత కూడా మరి జూబ్లీస్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అంటే రెఫరెండం అంటే ప్రజలు గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన తీర్పు ఇస్తారు అన్నాడు. తీర్పు ఇచ్చిండు. దీని అర్థం ఏంటి? ఒకటి. రెండవది అంటే మీరు పోయిన ప్రతిష్టను ఎట్లా కాపాడుకోవాలంటే అవకాశం లేక ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్టీని, ఇప్పుడు ప్రభుత్వంలో అధికార పార్టీ ముఖ్యమంత్రిని అట్లాగే పార్టీని మంత్రుల్ని అప్రతిష్ట పాల్చేసే కార్యక్రమం చేస్తే దానివల్ల మాకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఒక పర్సెప్షన్కు ఇవాళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఎన్నో గతంలో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న 2 రోజుల క్రితం కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని ప్రముఖ పత్రికల్లో 5 లక్షల కోట్ల స్కామ్ అని, ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నని, సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు దక్షిణాది జిల్లాల మంత్రులకు ఇష్టం లేదని, సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన అభిప్రాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుని రకరకాల రాతలు వండి వార్చి రాశారు. ఏంటది? ఇంతకుముందు మా మిత్రులు ఉత్తకుమార్ చెప్పినట్టుగా రాష్ట్రంలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు, కాలుష్య పరిశ్రమల్ని ఓఆర్ఆర్ అవతలకు షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఎప్పుడు మొదలైంది? మీకు ఉదాహరణకు మీకు చదివి వినిపిస్తా. గతంలో 2017 నుంచి 22 వరకు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ అబౌట్ 200 ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ఇన్ ఓఆర్ఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 9,000 acres, అంటే అందులో స్టాండ్ అలోన్ 2,000 కలిపి. సో వీటిని ఏ విధంగా షిఫ్ట్ చేయాలని కింద గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అందులో భాగంగా ఇది కాదు. అయితే మరి కేటీఆర్ ఇండివిజువల్గా ఒక పాలసీ ప్రకారం కాకుండా ఒక 42 ఎకరాల ల్యాండ్ను, దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్ను హైల్యాండ్ పెట్రోల్యాండా అనే ల్యాండ్ 44 ఎకర్ 21 గుంటాస్ను అలాగే ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్కు కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు. రెండవది, ఈ అంశానికి సంబంధించి పొల్యూషన్ అంటే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు పడ్డాయి. ఎన్జిటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డైరెక్టివ్స్ ఇచ్చింది. ఎంఫసైజ్ పొల్యూటర్ పేస్ అండ్ రీలొకేషన్ అనే పద్ధతిలో ఇవన్నీ కూడా రకరకాల ఆర్డర్స్ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వమే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని అందులో భాగంగానే కొన్ని చేయడం జరిగింది.